ఇతరులకి సంబంధించిన ఆలోచనలు మీలో ఎందుకు ఉంచుకుంటారు? సపోజ్ మీ ఇంట్లోనే చాలా చెత్త ఉంది. అలాంటప్పుడు ఇతరులకి సంబంధించిన చెత్త కూడా మీ ఇంట్లో తీసుకొచ్చి వేస్తారా? వెయ్యరు కదా! కేవలం మీ ఇంటిని మాత్రమే శుభ్రం చేస్తారు. అవునా? అయితే ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని అందరూ చేసి చూడాలి తప్పకుండా. అదేంటంటే కేవలం ఒక్కరోజు ఇతరుల గురించి ఒక్క నెగెటివ్ థాట్ కూడా క్రియేట్ చేయొద్దు. ఒకవేళ ఇది చేయగలిగితే తిరిగి 9 రోజులు మళ్ళీ దీన్ని రిపీట్ చేయండి. వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడూ అలాగే చేస్తారు. ఇది కూడా అపవిత్రత. ఇవన్నీ కూడా ఆత్మ బ్యాటరీని తగ్గిస్తాయి. మనం ఎప్పుడు మన ఆత్మ బ్యాటరీని ఎలా ఉంచుకోవాలి? ఛార్జ్‌లో ఉంచుకోవాలి. అంటే ఎల్లప్పుడూ నేనొక శాంతి స్వరూప ఆత్మని, పరమ పవిత్ర ఆత్మని, శక్తిశాలి ఆత్మని, నేను చేసే వ్యాపారం, పని అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ విధంగా సంకల్పాలు చేయాలి. ఎందుకంటే సంకల్పసే సృష్టి. సంకల్పంతో సృష్టి తయారవుతుంది.